దేవనామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుడు నిన్ను లేదా మనందరినీ క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఈ రోజుల్లో మనకి దక్కేది దక్కనిది, లేకపోతే చాలా బాధకరమైనది, లేకపోతే ఈ రోజుల్లో చాలా అవసరమైనది ఏంటంటే క్షమాపణ. ప్రతి మనుషుడు కూడా వెతికేది ఈ క్షమాపణ కోసమే. చాలా మంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తాడు, రకరకాలమైన మనుషుల దగ్గరికి వెళ్తాడు, లేకపోతే పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటాడు ఈ క్షమాపణని వెతుక్కుంటూ. సో ఈ క్షమాపణ అనేది ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఏ పుణ్యకారం చేస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది, లేదా దాన ధర్మాలు చేస్తే మనకి క్షమాపణ దొరుకుతుందా, లేదా ఇంకేదైనా చేస్తే మనకి క్షమాపణ దొరుకుతుందా అనే ఒక సందిగ్ధ ఆలోచనలో ఈరోజు మానవుడు ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మనం ఒక సంచి మన ఈపున వేసుకొని దాంట్లో రాళ్ళు నింపుకొని ఒక మార్గాన్ని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆ రాళ్ళను దేనికి సాదృశ్యంగా మనం చూస్తామంటే, ఇతరుల పట్ల మనకి ఉన్న కోపము, ద్వేష, పగ, ప్రతీకారాలు, బాధ, ఇలాంటివన్నీ ఆ ఒక్కొక్క రాయికి, ఆ సంచిలో ఉన్న రాళ్ళకి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ మూట కట్టుకొని మనం వీపున వేసుకొని, భుజాన్ని వేసుకొని మనం నడుస్తూ ఉన్నాం. కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ బరువు పెరగదు, అంటే ఆ రాళ్ళ యొక్క బరువు పెరగదు, కానీ మన జీవితంలో మన వీపుకి ఆ సంచి యొక్క బరువు తెలియకుండానే మనల్ని కష్టంలోకి పడేస్తుంది. అది ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని తీసుకెళ్తుంది. మన భుజాలు నొప్పి ఇవ్వడం, మన వీపు నొప్పి ఇవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఎంతసేపు అయితే మనము ఆ రాళ్ళని ఆ సంచుల నుంచి ఒకటి ఒకటిగా మనము తీసివేయమో అంతవరకు మన జీవితాలన్నీ కూడా బాధాకరంగానే ఉంటాయి. సో ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, ఇతరుల పట్ల మనము కలిగిన ఆ బాధని, ఆ కోపాన్ని, ఆ ప్రతీకారాన్ని, ఆ పగని, ఇలాంటివి ఇతరుల పట్ల మనకున్న ప్రతి ఒక్క విధమైన ఆలోచనలు మన జీవితంలోంచి తీసివేయాలి. అవి తీసివేయాలంటే చాలా బాధాకరం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు గాయాలు చాలా లోతుగా తగులుతాయి, బాధ చాలా తీవ్రంగా కలిగి ఉంటాం. హృదయానికి కలిగిన బాధలు, శరీరానికి కలిగిన బాధలు కొన్నిసార్లు మర్చిపోలేము, కొన్నిసార్లు క్షమించలేము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూస్తాము, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఇక్కడ చాలా స్పష్టంగా మనకి రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన పొరుగు వారికి మనుషులందరి అపరాధములు అంటే వారు మన పట్ల చేసిన అపరాధం. మన పట్ల కీడు చేయని వాళ్ళు ఉండరు, మనల్ని హాని చేయని వాళ్ళు ఉండరు, మనకి కష్టము కలిగించిన వారు ఉండకుండా ఉండరు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేకపోతే మనుషుల చుట్టుపక్కలనే మనం ఉంటాం. ఎప్పుడు మనకి బాధ కలిగించేవారు, ఎప్పుడు మనకి దుఃఖం కలిగించేవారు, ఇలాంటి వారు మన చుట్టుపక్కల ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, వీళ్ళందరినీ మనము క్షమించగలగాలి, వీళ్ళందరినీ మనము విడిచిపెట్టగలగాలి. అంటే వాళ్ళ మీద ఉన్న మనకు కోపము, పగలు, ప్రతీకారాలు, బాధలు మనం విడిచిపెట్టగలిగితే, క్షమించగలిగితే, అపరాధములు వారు మన పట్ల చేసిన ఆ అపరాధములను మనము క్షమించిన ఎడల మన అపరాధములు తండ్రి దేవుడు క్షమిస్తాడు.
కొన్నిసార్లు ఈ చిన్న లాజిక్ని మనం ఆలోచిస్తే చాలా కోపం వస్తుంది దేవుని మీద. నా తప్పులు, నేను చేసిన అపరాధములు క్షమించబడాలి, నేను తండ్రి చేత క్షమించబడాలి అంటే నేను ఇతరులను క్షమించడం ఏంటి? నా క్షమాపణకు వాళ్లకు ఏంటి కండిషన్, ఏంటి ఈ లింక్, ఎందుకు దేవుడు ఇలా చేస్తూ ఉంటాడు అనేది చాలా మటుకు మనము ఆలోచిస్తూ ఉంటాం, కోపం వస్తూ ఉంటుంది. కానీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. మనకు నేర్పించే జీవిత సత్యాలు, జీవిత మార్గాలు అంతా చక్కగా వివరించబడి మన జీవితాలకు అందించబడ్డాయి. సో మనము బైబిల్ నుంచి నేర్చుకుంటున్నాం అంటే ఏ మానవుడు చెప్పట్లేదు, తండ్రి దేవుడి వల్ల ప్రేరేపించబడి తండ్రి దేవుడు వాగ్దానము లేకపోతే ఆయన మనకిచ్చిన ఆ ఆజ్ఞ రూపంగా మనకిది వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు ఏ విధముగా అయితే నీ పట్ల అపరాధము చేసిన వారిని నువ్వు క్షమించగలుగుతావో నీవు అదే విధంగా తండ్రి దేవుని దగ్గర నుంచి క్షమాపణ అనేది పొందుకోగలుగుతావు. ఇది ఎంత 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 కష్టంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మనం చేసినప్పుడు, ప్రాక్టికల్గా ఇతరులను మన జీవితాల్లో క్షమించగలిగినప్పుడు, మన భుజాన్న వేసుకున్న ఆ సంచిలో నుంచి ఒక్కొక్క రాయి మనము తీసివేస్తూ ఉన్నప్పుడు మన హృదయాన్ని తేలికపరుచుకుంటా ఉంటాం, మన ఆ సంచిని మనం తేలికపరిచే వారంగా ఉంటాం, మనం క్షమాపణ ఆ విధంగా పొందుకునే వారంగా నిశ్చయంగా ఉంటామని ఈరోజు నేను మీ అందరితో ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. కాకపోతే క్షమాపణ అనేది అంత సులువు కాదు, క్షమాపణ అనేది అంత ఈజీ కాదు, క్షమాపణ అనేది అంత అలవాట్లో మనం ఇచ్చేసేది కాదు. అది హృదయపూర్వకంగా హృదయ లోతుల్లో నుంచి క్షమించగలగాలి. అంటే నోటి ద్వారా నేను క్షమించేశాను, నీ మీద నాకు ఎలాంటి అపరాధ భావం లేదు, లేకపోతే ఏ బాధ లేదు అని నోటి ద్వారా చెప్పడం కాదు, కానీ హృదయపూర్వకంగా మనం క్షమించగలగాలి. ఆ హృదయపూర్వకమైన మార్పు మన జీవితాల్లో కలగాలి. ఒక మనిషి అపరాధము చేసి మన పట్ల అపరాధము చేసిన మనిషి మన ముందుకు వచ్చినప్పుడు దేవుని ప్రేమ కలిగి మనం పలకరించగలగాలి. దేవుని ప్రేమను బట్టి మనము ఆ బిడ్డని మన ఇంట్లోకి ఆహ్వానించగలగాలి. కానీ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే, నేనైతే నిన్ను క్షమిస్తాను కానీ ఇంకా జీవితంలో నీతో మాట్లాడను, నేనైతే నిన్ను క్షమిస్తాను కానీ ఇంకా నీకు నాకు కనెక్షన్స్ అనేవి కట్ అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము మానవ జీవితాల్లో మనము పెట్టుకున్న సెల్ఫ్ కండిషన్స్లో మనం జీవిస్తూ ఉన్నాం. సో ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల నుంచి మనం ఏ విధంగా అయితే మన పట్ల అపరాధము చేసిన వారిని మనం క్షమించగలుగుతామో అదే విధంగా తండ్రి దేవుడు మనము తండ్రి దేవునికి విరుద్ధంగా అపరాధము చేసిన వారంగా ఉన్నాం కాబట్టి మన అపరాధములు క్షమించబడతాయి, మనము క్షమాపణ పొందుకోగలుగుతాము. అండ్ ఇది చేసినప్పుడు అంటే ఈ క్షమాపణ ఇతరులకు మనం ఇచ్చినప్పుడు మనము జీవితంలో రూపాంతరం చెందుతాం, మనము జీవితంలో మన హృదయాంతరంగంలో రూపాంతరం చెందుతాం. ఇది నిజంగా క్షమించిన వారికి వారి జీవితాల్లో వాళ్ళు అనుభవించగలుగుతారు. వాళ్ళు తండ్రి దేవునిలా ప్రేమించగలుగుతారు, తండ్రి దేవునిలా వారి ఇతరులకు ప్రేమ చూపించగలుగుతారు, ఇతరులకు సేవ చేయగలుగుతారు, ఇతరులను వాళ్ళు ఆదరించగలుగుతారు. ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా అలాంటి వ్యక్తి ఉన్నాడా, నువ్వు ఇంకను వాళ్ళని క్షమించినప్పటికీ వారిని ఆదరించలేకపోతున్నావా, వారితో మాట్లాడలేకపోతున్నావా, వారితో ఎదురు పడలేకపోతున్నావా? ఈరోజు మనకి ఒక ఐ ఓపెనర్లా ఈరోజు దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. క్షమించగలిగినప్పుడు, హృదయపూర్వకంగా వారిని క్షమించినప్పుడు మనము తండ్రి దేవుని నుంచి అలాంటి క్షమాపణ పొందుకోగలుగుతాం. ఈరోజు ట్రై చేద్దాం, ఈరోజు ఈ చిన్న ప్రయత్నం మనం చేద్దాం, ఇతరులను క్షమిద్దాం.
మన జీవితంలో మన పట్ల అపరాధం చేసిన వారిని మనము క్షమించడానికి ఓ చిన్న ప్రయత్నం చేద్దాం. మన జీవితాలను మార్చుకుందాం. దేవుని యొద్ద మనము క్షమాపణ పొందుకుందాం. దేవుడు మనందరినీ ఈ చిన్ని ఎగ్జాల్టేషన్ ద్వారా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.